Use earphones for better experience. హే అమిగోస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన బైక్కి మ్యాగ్నెటిక్ టెయిల్ టెడ్ అయితే తయారు చేద్దాం. ఇన్స్టాల్ కూడా చేద్దాం. సో ఫస్ట్ అయితే తయారు చేద్దాం. సో యాక్చువల్గా ఇది ఇన్స్టాల్ చేయడానికి తయారు చేయడానికి రీజన్ ఏంటంటే, దీన్ని కొందాం అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. కాకపోతే కాస్ట్ అనేది చాలా ఎక్కువ, 1200 1300 అలా ఉంది ఆన్లైన్ ప్రైస్ ఉంది. అంత రేటు ఓన్లీ టెయిల్ టెడీకి అనేది కొంచెం ఎక్కువే. దానికోసం అయితే చిన్న డై అనమాట. సో నచ్చితే మీరు అందరూ దీన్ని ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేయండి. వీలైతే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో వీడియో అయితే మొదలు పెడదాం. సో అమిగోస్, ఇది మన పాత టెయిల్ టెడీ. నా ఫస్ట్ వీడియో అనుకుంటా, నా ఫస్ట్ వీడియో టెయిల్ టెడీ ఇది. సో ఇది తెలిసి ఇది ఫిక్స్డ్, ఇంకా ఇలా ఉండిపోతుంది. ఇది వెనక్కి వెళ్దు ఎదరికి వెళ్దు ఇలాగ ఉంటుంది. సో మనం ఇన్స్టాగ్రామ్లో కూడా చూస్తున్నాం కదా, ఇలా ఉంటుంది కదా నెంబర్ ప్లేట్. దాన్ని ఇలా ఫోల్డ్ అవుతుంది, మరలా ఇలా వస్తుంది కదా. సో అలాగే యాస్టీజ్ అంటే అంత ఎక్విప్మెంట్ అంటే మ్యాగ్నెట్ ఇవి అంత ఉండకపోవచ్చు. సో మ్యాస్టీజ్ వర్క్ అయితే సేమ్ ఉంటుంది. లుక్ పరంగా కొంచెం పర్లేదు, బెటర్గానే ఉంటుంది. సో యాక్చువల్గా దాన్ని అయితే ఇన్స్టాల్ చేద్దాం. ముందు తయారు చేద్దాం, తర్వాత ఇన్స్టాల్ చేద్దాం. దీనికి యూజ్ చేసిందే, కాకపోతే ఇప్పుడు ఎక్స్ట్రా ఒక పార్ట్ అయితే యూజ్ చేస్తున్నాను. ఒక పార్ట్ అయితే యూజ్ చేస్తున్నాను అంతే. పాత నా టెయిల్ టెడీ అయితే దేనికైతే ఏమైతే యూజ్ చేశానో అవే యూజ్ చేస్తున్నాను. దీనికి దీనికి ఒక ఎక్స్ట్రా పార్ట్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నాను అంతే, అంతకుమించి ఏం కాదు. ఈ వీడియో కానీ ఎవరైనా చూడకపోతే పైన ఐకార్డ్స్లో వేస్తాను, అక్కడి నుంచి ఎవరైనా చూడండి, లేదా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు చూడొచ్చు. సో దీనికోసం నేను కొన్న ప్రోడక్ట్ ఏంటంటే ఇది మన ప్లేవుడ్ డోర్స్ ఉంటాయి కదా, కబోర్డ్ డోర్లు గట్రా ఉంటాయి కదా. సో దాని మిషన్ అనమాట, మిషనరీ అనమాట. సో ఇది ఓపెన్ అంటే దాని దృష్టిలో యాక్చువల్గా ఇది ఓపెన్, ఇది క్లోజ్. ఇది ఓపెన్ చేయడం కొంచెం స్ట్రాంగ్ ఉంది. రావట్లేదే. ఓకే, డన్. సో ఇది ఓపెన్, దాని దృష్టిలో కబోర్డ్ వర్కింగ్ అయితే ఇది ఓపెన్, అది క్లోజ్. ఇందాక పొజిషన్ క్లోజ్. సో మనం దీన్ని క్లోజ్ కింద వాడతాం. ఇప్పుడు దీన్ని ఎలా ఇన్స్టాల్ చేస్తాను, ఎలా ఉంటుంది దీనికి సేమ్ ఎలా ఇన్స్టాల్ చేస్తాను అంటే కొంచెం కిందకి. సో ఎలా ఇన్స్టాల్ అయితే ఇది క్లోజ్ అని నెంబర్ ప్లేట్ బ్యాక్ వెళ్ళిపోతుంది. తర్వాత ఇది ఓపెను ఇలా, అంటే దీనికి నెంబర్ ప్లేట్ ఫిట్ అవుతుంది ఇలాగా. బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ నెంబర్ ప్లేట్ వస్తుంది, ఇది బ్యాక్ సైడ్ ఉంటుంది. సో దీని అయితే యూజ్ చేస్తున్నాను. ఇది 180 రూపీస్. ఇది 2 సెట్స్ వచ్చాయి, ఒక సెట్ కాదు 2 సెట్లు వచ్చేవి. 180 రూపీస్ ఇలా 2 సెట్లు వచ్చి 180 రూపీస్ ఇది. అండ్ ఇందులోనే 80 రూపీస్లో కూడా ఉన్నాయి, 80, 75 అలా ఉన్నాయి. కానీ అది కొంచెం లో క్వాలిటీ. అదేంటంటే మనకి మిషనరీని కొంచెం స్లోగా ఉంది, ప్లస్ ఏంటంటే ఇలా ఉంటుంది కదా మనకి. ఈ పొజిషన్ క్లోజ్ పొజిషన్ ఉంటుంది కదా మన నెంబర్ ప్లేట్ పొజిషన్ అప్పుడు కొంచెం ఇలాగా ఈ మిషనరీ అనేది కొంచెం లూజ్గా ఉంది. సో అయితే కొంచెం చాలా స్ట్రాంగ్ ఉంది. ఇది చూసారు కదా, ఇందాక ఓపెన్ చేయడానికి చాలా కష్టపడ్డాను. మనకు ఓపెన్ కూడా కొంచెం ఈజీగా అవుతుంది. క్లోజ్ అయితే కొంచెం స్ట్రాంగ్ ఉంది, మనకు అలాగే కదా కావాలి, స్ట్రాంగ్ అయితే ఉంది. సో నేనైతే ఇది ప్రిఫర్ చేస్తాను. బ్రాండ్ అయితే తీసుకుని ఇది కొంచెం స్ట్రాంగ్ అనిపించింది నాకు. సో మీ హార్డ్వేర్ స్టోర్లో దీనికన్నా స్ట్రాంగ్ ఉంటే అది ప్రిఫర్ చేయండి, ప్రాబ్లం లేదు. కానీ సేమ్ ఇది అయితే ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది ఫేక్ నెంబర్ ప్లేట్ రిమూవ్ చేసి మన పాత ఎక్విప్మెంట్ ఉంటుంది కదా, ముందు ఇన్స్టాల్ చేసిన టెయిల్ టెడీ ఎక్విప్మెంట్ ఉన్నాయి కదా, ఆ రేగులు అవి ఉంటాయి కదా, అవన్నీ తీసేసి దానికి దీనైతే ఇన్స్టాల్ చేద్దాం. సో ముందైతే పాత తిప్పాక అప్పుడు నేను ఇన్స్టాల్ చేద్దాం. సో దీనికి ఇప్పుడు మనం ఇలా అయితే హోల్స్ వేద్దాం. ఇలాగా ఆల్రెడీ ఒక హోల్ వేస్తాను, ఇంకో హోల్ వేద్దాం. హోల్ వేసి దీన్ని ఇలా బిగిందాం. ఓకే,
దీని అయితే 3 ఎలా బిగిందాం మనం. ఇప్పుడు దీన్ని ఎలా బిగించేది. సో ఇవి నేను ముందు ఉన్న టైల్ టడీ కోసం ఇన్స్టాల్ చేసినవి. సో దీన్ని అయితే ఇలా ఇవి ఉన్నాయి కదా, దీన్ని ఇలా ఫ్లాట్గా అయితే దీనికి బెండ్ చేద్దాం. బెండ్ చేసి మనం ఇందాక హోల్ చేసింది ఉంది కదా ఇది. సో దీన్ని ఇలా బిగించుదాం. ఇలా బిగించామనుకోండి, ఇలా బిగిస్తే ఆ మిషనరీ అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఇండికేటర్స్ వస్తాయి. సో మన యాస్టీజ్ మళ్ళీ పాత దానిలో వర్క్ చేస్తుంది. సో ముందు తీసుకెళ్దాం. ఇదే చిన్న నెంబర్ బోర్డు బిగించడానికి చిన్న రేగ్ని అయితే కట్ చేసి ఇలా పెట్టాను. అది సపోర్ట్కి. ఇది మనం ఇందాక మిషన్తో హోల్సేల్ చేసాం కదా, దాంట్లో ఇది మిషన్ బిగించాను, డోర్ మిషను. ఇవి పాత మనం చెప్తున్నా ఉన్నాయి కదా, యాస్టీజ్ మన ఓల్డ్ టైల్ టెడీ ఉంది కదా, దానికైతే ఇది బిగించాను. సో దీని వర్కింగ్ అయితే ఎలా ఉంటుంది. సో ఇక్కడైతే నెంబర్ ఉంటుంది, నెంబర్ ప్లేట్ ఉంటుంది. సో మనకు కావాల్సినప్పుడు బ్యాక్ వెనక్కి అనమాట. సో మనం అలా వెళ్తే స్లోగా దిగుతుంది. సో ఇప్పుడు నెంబర్ ప్లేట్ బిగించాక ఎలా ఉంటుందో చూద్దాం. సో నెంబర్ ప్లేట్ బిగించాక సో ఇప్పుడు చూద్దాం. పర్ఫెక్ట్గా అయితే వర్క్ చేస్తుంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే మన ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. అంతవరకు బాయ్ బాయ్, సెలవు, జై హింద్.